హలో ఎవ్రీవన్, నేను ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ చికెన్ కాజు కోకోనట్ రెసిపీ. సో ఫస్ట్ ముందుగా ఆయిల్ వేసేసుకొని దాంట్లో పసుపు అల్లం వేసుకొని దాన్ని కంప్లీట్గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత సో మళ్ళీ హై ఫ్లేమ్ మీద నీట్గా కలుపుకోవాలి. సో మనం కలిపే దాన్ని బట్టి మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది, అల్లం వెల్లుల్లి టేస్ట్. సో తర్వాత మనం కొంచెం మసాలా వేసుకోవాలి. సో మనం చికెన్ ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి మసాలా వేసుకోవాలి. అంటే నేను కేజీ చికెన్కి 1 స్పూన్ మసాలా వేస్తాను. నేను ఇంట్లో తయారు చేసిన మసాలానే వేస్తాను, బయట వేసి వాడను. మసాలా వేసి దాన్ని కరెక్ట్గా కలుపుకోవాలి. సో కలుపుకుంటేనే మనకు ఆ మసాలా అరోమా అనేది, ఆ స్మెల్ అనేది వస్తుంది, ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి హై ఫ్లేమ్ మీద కరెక్ట్గా కలుపుకోవాలి. తర్వాత చికెన్ పీసెస్ వేసి మంచిగా మొత్తం కలుపుకొని 5 మినిట్స్ తర్వాత మనం దాంట్లో కారం వేసి, మనం చికెన్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాన్ని బట్టి మనం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకున్నా కానీ మనము ఇది పన్నీర్ కోకోనట్ కూడా వేస్తాం కాబట్టి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది, కారం ఎక్కువ తక్కువ వేసుకున్నా కానీ చికెన్ ఉప్పు కారం వేసుకున్న తర్వాత 5 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి చికెన్ని. కారం అనేది నేను అందాలో వేసుకున్నాను. సో నేను ఈ కేజీకి ఇన్ని స్పూన్స్, హాఫ్ కేజీకి ఇన్ని స్పూన్స్ అనేది నేను అలా అనుకోను. చికెన్ని బట్టి నేను కారం వేసుకుంటాను, ఉప్పు కూడా తగినంత వేసేసుకుంటాను. ఆ తర్వాత బాగా కలుపుకొని 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఆ లోపు ఒక 8-9 కాజు, అట్లాగే 8-9 కోకోనట్ పీసెస్ చిన్నవి దాన్ని మిక్సీలో బాగా గ్రైండ్ చేసి ఒక పేస్ట్ చేసుకొని దాంట్లో చికెన్లో ఉడుకుతున్నప్పుడు వేసేయాలి. అలా వేసిన తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు ఆ జార్లోనే వేసుకొని మళ్ళీ ఆ చికెన్లోనే వేసేసేయాలి కొన్ని వాటర్. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు, లేదు అనుకుంటే కొన్ని వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత చికెన్ స్టవ్ ఆఫ్ చేసే 5 మినిట్స్ ముందు దాంట్లో ధనియాల పొడి కొంచెం మసాలా వేసి కలుపుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. వేడి చికెన్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ అండ్